హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రిప్ టు ట్రిప్. ఈ ట్రిప్ నాది కాదు, మనది. మీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తా పదండి. కాలభైరవ దర్శనం తర్వాత విశ్వనాథం దర్శించుకోవడానికి వచ్చామండి. చూసారా, ఇదంతా కూడా విశ్వనాథ్ ఘాట్ అనమాట. సో విఐపీలు కూడా ఉంటారు కదా, వాళ్ళకి ఎట్లా ఎంట్రీ ఉంటుంది. ప్రజెంట్ నార్మల్గా అయితే లేదు, బంద్ చేసారు. చూసారా క్రౌడ్ ఎట్లున్నారో. నేనైతే ఈవినింగ్ వెళ్తున్నా దర్శనానికి. చూడండి క్రౌడ్, ఆ లైన్లో పబ్లిక్ అంటే పబ్లిక్, అది మైండ్ బ్లోయింగ్. దర్శనానికి మాకు దాదాపుగా 3 అవర్స్ 4 అవర్స్ పట్టిందనమాట. ఇదంతా కూడా విశ్వనాథ్ ఘాట్ అనమాట. ఈవినింగ్ పూట లైటింగ్తో అయితే అబ్బో దగ్గర మెరిసిపోతుంది అనుకోరు. మొబైల్స్ అయితే లేవు కాబట్టి సో లోపల విజువల్స్ అయితే మీకు చూపించలేకపోతున్నా అండి. కానీ టెంపుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. టెంపుల్ అయితే ఉందండి బాబు, మామూలుగా లేదు అసలు. రీసెంట్గా కట్టారు కదా, చాలా అంటే చాలా బాగుంది. ఆర్కిటెక్చర్ కూడా సింపుల్గా నీట్గా ఉందన్నమాట. అలాగే ఈ టెంపుల్ సరౌండింగ్లో మొత్తం కూడా షాపింగ్స్ ఒకటి ఉన్నాయి. 4 వైపులను కూడా భక్తులు దర్శనానికి కల్పించారు అనమాట. అలాగే ఇక్కడ స్వామివారికి రోజు 4 సార్లు ఆరతిస్తారంట. ఈ గుడి మొత్తం 32 ఎకరాల స్థలంలో ఉంది. స్వామివారు ఇక్కడ 4 యుగాల ముందు నుండే ఉన్నారు. భూమి పుట్టినప్పుడు మొట్టమొదటి ఏర్పడిన శివలింగం అన్నమాట ఇది. తారకేశ్వర స్వామి, దాని తర్వాత మెయిన్ గర్భగుడి ఉంటాయి. లోపల లింగం అయితే ముదురు గోధుమ రంగులో ఉంటుంది. అలాగే గర్భగుడి వెనకల అవిముక్తేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. అంటే ముక్తిని ప్రసాదించే స్వామి అని అర్థం. ఇలా గుడి చుట్టూ ఇవే కాకుండా అన్నపూర్ణాదేవి, లక్ష్మీ విష్ణువులు, ఆంజనేయ స్వామి, వినాయకుడు అందరూ ఉన్నారు టెంపుల్ సరౌండింగ్ మొత్తంలో. అంటే ఈ కారిడార్ మొత్తంలో ఈ టెంపుల్స్ అన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటిని కూడా విజిట్ అవ్వండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయిన మెయిన్ విషయం ఏంటంటే, ఇక్కడ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 4 to 5 మధ్యలో అనుకుంటా స్పెషల్ దర్శనం ఉంటుందండి. ఆ టికెట్స్ కూడా మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఆఫ్లైన్లో తీసుకోవచ్చు. కానీ ఈ కుంభమేళా రష్ వల్ల స్పర్శ దర్శనం అయితే ప్రజెంట్ అయితే బంద్ చేశారు. మీరు ఎప్పుడైనా వస్తే స్పర్శ దర్శనం తీసుకోండి. స్పర్శ దర్శనం అంటే ఇంకేం లేదండి, స్వామివారిని మనం డైరెక్ట్గా తాకొచ్చు అనమాట. సో డే 1 అంతా కాలభైరవుడు, గంగా హారతి, అలాగే కాశీ విశ్వనాథ్ దర్శనం అయిపోయిందండి. ఇక్కడ డే 2 అనమాట. మార్నింగే లేచేసి వారాహి టెంపుల్కి వెళ్తా అనుకున్నా కానీ సో అంత తొందరగా లెవెల్ అప్ అవ్వడం వల్ల వారాహి టెంపుల్ మిస్ అయింది. సో వారాహి టెంపుల్ దర్శించుకోవాలంటే ఎర్లీగా వెళ్ళాలి, మార్నింగ్ 4:30 5 లోపు వెళ్ళాలన్నమాట. సో అది మిస్ అయింది కాబట్టి. అలాగే ఇక్కడ అమ్మవారి శక్తిపీఠం ఉందండి. సో ఆ అమ్మవారి శక్తిపీఠం కవర్ చేద్దాం అని చెప్పేసి వెళ్తున్నా. చూసారా, ఈ చిన్న చిన్న గల్లీల్లో వెళ్తున్నా. శక్తిపీఠాల గురించి ఆల్రెడీ మన వీడియోలో 2-3 వీడియోస్ పోస్ట్ చేశానండి. సో అవి కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ అమ్మవారి శక్తిపీఠం వచ్చేసి గంగా నది ఒడ్డున మీర్గఢ్ దగ్గరలో విశాలాక్షి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. అమ్మవారు అయితే పెద్ద పెద్ద కళ్ళతో చాలా అంటే చాలా బాగుంటారు అనమాట. పేరులోనే ఉంది కదా, విశాలాక్షి అంటే విశాలమైన కళ్ళు అని అర్థం. ఈ గుడి నేను చూసిన శక్తిపీఠంలో చాలా అంటే చాలా చిన్నగా ఉంది. ప్రస్తుతం మనం చూసే విగ్రహం ఆది శంకరాచార్యులు ప్రతిష్ఠించిన విగ్రహం అనమాట. ఈ విగ్రహం వెనకాల అసలైన స్వయంభూగా వెలిసిన అమ్మవారి విగ్రహం ఉంటుందండి, కానీ దాన్ని మనకు చూపించట్లేదు. అమ్మవారి శక్తిపీఠం అంటే కళ్ళు పడ్డాయి అనుకుంటారండి. అంటే అమ్మవారి కళ్ళు అంత పెద్ద పెద్దగా ఉన్నాయి కదా, దాన్ని హైలైట్ చేస్తారు కాబట్టి సో అందరూ ఏమనుకుంటారంటే అమ్మవారి కళ్ళు ఇక్కడ పడ్డాయి ఏమో అని అనుకుంటారు. కానీ యాక్చువల్ గా అమ్మవారి ముఖం పడ్డది అనమాట. సో అయితే కళ్ళు పెద్ద పెద్దగా ఉండడం వల్ల విశాలాక్షి అని పేరు వచ్చింది అనమాట. ఇక్కడ యాక్చువల్ గా పడింది అమ్మవారి ముఖ భాగం అనమాట. ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే, ఈ గుడిలో మనల్ని శ్రీచక్రాన్ని ముట్టుకొని ఇస్తున్నారు. ఏ ఆలయంలో కూడా శ్రీచక్రాన్ని ముట్టుకొనివ్వరు, కానీ ఇక్కడ మాత్రం మనం ముట్టుకోవచ్చు అనమాట. ఈ టెంపుల్ విశ్వనాథ టెంపుల్ నుండి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి. భక్తుల రద్దీ దృష్ట్యా ఈ టెంపుల్ కొంచెం పెద్దగా చేస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ అనమాట. ఇక మేము కాశీలో ఎక్కడ ఉన్నామనే దాని గురించి చెప్తున్నాను. కాశీలో ఎక్కడ స్టే చేయొచ్చు, ఫుడ్ ఎక్కడ ఏంటి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మేమైతే మార్నింగ్ వచ్చేసి ఇగోండి ఈ సైకిల్ ఆశ్రమం అని చెప్పారు చాలా మంది. సో సైకిల్ ఆశ్రమంకి వచ్చామండి. బట్ అయితే రూమ్స్ అయితే ఏమీ లేవు. ఈ కుంభమేళా క్రౌడ్ వల్ల ఆల్రెడీ 2-3 మంత్స్ ముందే బిఫోర్ గానే రూమ్స్ అన్ని బుక్ అయిపోయినాయట. సో మాకైతే రూమ్ విషయంలో మేబీ ఒక 2 hours 3 hours వరకు కూడా అన్ని తిరిగినాం. సో ఎక్కడ రూమ్ దొరకలేదు. మీరు యూట్యూబ్ లో వీడియోలో చూసేసి కాశీలో సైకిల్ బాబా ఆశ్రమంలో రూములు దొరుకుతాయి, అలాగే ఇంకేమన్నా చాలా మన తెలుగు ఆశ్రమంలో ఉన్న అక్కడికి వెళ్ళిపోవచ్చు అని అనుకోవద్దండి. సో ఎవరైనా నార్మల్ టైంలో అయితే ఓకే, కానీ కొన్ని స్పెసిఫిక్ డేస్ ఉంటాయి కదా, ఆ టైంలో రావాలనుకుంటే మాత్రం ఆ ఆశ్రమానికి బిఫోర్ గానే 1 month ముందు ఫోన్ చేసి మీరు రూమ్స్ కన్ఫర్మ్ చేసుకుంటారండి. లేదంటే ఇక్కడ కూర్చొని నానా తిప్పలు పడాల్సి వస్తుంది అనమాట. సో అలాగే ఫుడ్ విషయం కూడా
ఈ సైకిల్ బాబా ఆశ్రమంలోనే ఫుడ్ ఉంటుందండి. నేనైతే ప్రజెంట్ అక్కడికే వెళ్ళాను మీకు చూపించడం కోసం. ఆఫ్టర్నూన్ వచ్చేసి మీల్స్ పెడతారు. నైట్ టైం మాత్రం టిఫిన్ పెడతారనమాట. నైట్ టైం ఫుడ్ ఉండదు. ఫుడ్ అయితే మన తెలుగు వాళ్ళ లెక్కన బాగానే ఉంటుంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎటువంటి అమౌంట్ పే చేయవలసిన పని లేదు. అలాగే చాలా ఆశ్రమాలు ఉన్నాయండి. మన తెలుగు ఆశ్రమాలు అన్నీ కూడా పహాలిగంజ్ అనే ఏరియాలో ఉంటాయి అనమాట. సో ఆ ఏరియా అంతా మన తెలుగు ఆశ్రమంలో మన తెలుగు వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఉంటారు. సో మన తెలుగులో ఎక్కడైనా వస్తే ఇక్కడికి వస్తే ఏడవ దగ్గర రూమ్ దొరికేస్తుంది అనమాట. చూడండి ఎంత నీట్గా పెడుతున్నారు. అన్నీ కవర్ చేసాక మరి లోకల్లో ఫుడ్ కూడా కవర్ చేయాలి కదండి. ఐ మీన్ కాశీలో ఉండే స్ట్రీట్ ఫుడ్ అనమాట. చూడండి వెరైటీ వెరైటీ ఫుడ్. సో లోకల్ ఫుడ్ కూడా మీకు చూపించాలని ఉద్దేశంతో నేను తీసే కొన్ని లోకల్ ఫుడ్స్. ఐ మీన్ దీన్ని ఏదో అన్నారండి వాళ్ళు, పేరు యాద వస్తలేదు కానీ అచ్చేనా మీరు తినండి బాగుందని చెప్పి లస్సీ వద్దు తీసుకోండి ఫస్ట్ తినండి. ఎలాగెలగలగా మన స్పైసీగా ఉంది. ఎలాగెలగలగా ఎలాగెలాగా ఎనుకున్నాయి ఎలాగెలగలగా అలాగే ఆకలితో ఉంటే బాగుందా అంటే ఎట్లా మన మలాయిలా ఉందా జరువా ఎట్లా ఉంది టేస్ట్ ఎట్లా ఉంది? ఐస్ క్రీమ్ हमारा पूरा 10 हो खा लिया और एक वाटर बॉटल తిరుపతి అండి అంటే హైదరాబాద్ 30 रुपया मैं ఒకటి 30 రూపాయలు అంట సో మేము రిక్షా ఎక్కి పోదామని చెప్పి అనుకున్నాం. ఫస్ట్ 100 రూపీస్ అన్నాడు. మా ఐదుగురిని చూసి మా భార్య శాలరీని చూసి 500 రూపీస్ అడుగుతున్నాం అనమాట. మస్తు కామెడీ జనరేట్ అయింది. అది మన ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తుంది అనమాట. पूरा कितना होता థ్యాంక్ యూ కూర్చున్నావు ఇదే రావు. చూడండి మట్కాలా ఇస్తుంది అనమాట. చాయ్ వచ్చేసి మరి ఇవి కాస్ట్ ఏం కాదు, జస్ట్ 8 రూపీస్ నుంచి 10 రూపీస్ ఉంటుంది. అదే మన మట్కాల చాయ్ వేసి ఇచ్చినా 20 రూపీస్ 15 రూపీస్ అబోవ్ చార్జ్ చేస్తున్నారు. అక్కడ మాత్రం జస్ట్ కొన్ని దుకాణాలు అయితే 8 రూపీస్, కొన్ని ఈ షాపుల్లో అయితే 10 రూపీస్, మ్యాక్సిమం 10 రూపీస్ అంతే. కానీ చాయ్ అయితే టేస్ట్ ఉందండి. అసలు తాగుతున్న కొద్దీ చాయ్లో టేస్ట్ మారుతుంది అనమాట. మేమైతే ఒక్కొక్కసారి 2 చాయ్లు 3 చాయ్లు ఎంబడెంబడే తాగినా అనమాట. మస్తు ఉన్నది అనమాట చాయ్. చూడండి ఈ బజ్జీ మిర్చి, ఈచ్ వన్ ఒక్కొక్క మిర్చి బజ్జీ 15 రూపీస్. మన దగ్గర ఎక్కడైనా గ్యాస్ లేకపోతే మేబీ కాదు గ్యాస్ తోనే మనం చేస్తారు, కానీ ఇక్కడ మాత్రం చూడండి బొగ్గులతో చేస్తున్నారు. కింద ఫ్యాన్ పెట్టింది అనమాట. ఆ ఫ్యాన్ అప్పుడప్పుడు స్విచ్ అయితే బొగ్గులు మడుతున్నాయి, దాంతో చేస్తుండే. టేస్ట్ అయితే అంటే బొగ్గుల మీద కదా మస్తు ఉందన్నమాట. సో ఇవన్నీ నాకు కొంచెం కొత్తగా అనిపించినాయి అనమాట. మన దగ్గర ఈ టైప్ లేవు కదా. సో అవి కూడా మీకు చూపించాలని ఉద్దేశంతో చూపిస్తున్నా, అంతేగాని మళ్ళీ మీరు వేరేగా అనుకోవచ్చు. वो तो अच्छा है, वो भी शांति से खड़ी हो। शांति से हो हाँ नहीं का वो इधर उधर एक सिंह किसी का मार देता। ओ मेरा परिवार तो रही अरे ये किसी को मार नहीं दे, तो बहुत शांत है। ये भी अच्छी है क्या कुछ? हाँ ये भी अच्छी है कि इतनी नहीं है। जो भी गाय ना जो भी है बता शादी करके
కాశీ గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. అసలు ఆ కాశీ అంటే ఒక పరమ పుణ్యక్షేత్రం. నేనైతే జస్ట్ కాశీ విశ్వనాథులను విశాలాక్షి అమ్మవారిని దర్శించుకున్నా. కాశీలో చూడవలసిన ప్లేసెస్ అంటే ఎన్ని ఉన్నాయి. మినిమం 4-5 డేస్ ఉన్నా కూడా ఎక్స్ప్లోర్ చేయలేని టెంపుల్స్, విశేషాలు ఉన్నాయి, ఆలయాలు ఉన్నాయన్నమాట. సో వారాహి అమ్మవారు, అన్నపూర్ణాదేవి, అన్నపూర్ణ ప్రసాదం కేంద్రానికి అయితే మేమైతే వెళ్ళలేదు టైం లేక. సో కుంభమేళ వల్ల జనాలు దారుణం అంటే దారుణంగా ఉన్నారు అసలు. సో ఎక్కడ కూడా 1/2 1 అవర్లో అవుతుంది అనుకున్న దర్శనం కానీ ఏది కూడా లాట్ ఆఫ్ అవర్స్ పట్టేసింది అనమాట. సో ఇవన్నీ కవర్ చేయలేకపోయినా ఇంకోసారి కంపల్సరీ కాశీకి వచ్చి అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తా, ప్రామిస్ చేస్తున్నా. ఈసారి కంపల్సరీ కాశీలు అంటే మినిమం 5 డేస్, ఓన్లీ 5 డేస్ కాశీలోనే ఉంటాను అనమాట. నన్ను నమ్మరు. ఫస్ట్ కాశీ ఎప్పుడు అంటే ఇప్పుడు కాదు, మేబీ ఒక 2-3 మంత్స్లో పోయి కాశీలో ఉండి మొత్తం కాశీనే ఎక్స్ప్లోర్ చేస్తానమాట. అలాగే మన ఛానల్లో ఇటువంటి మంచి మంచి వీడియోస్ వస్తాయండి. సో డోంట్ మిస్ అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. అలాగే ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, నాతో కనెక్ట్ అయి ఉండండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ, శంభో శంకర. ఓం నమ శివాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.